కోర్టుకెక్కిన న్యాయమూర్తి ఎవరు? తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై హైకోర్టులో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి పిటిషన్ వేసిండు. ఆయన హైకోర్టు న్యాయమూర్తి. చట్టబద్ధంగా కొన్నాం, 1980 నుంచి మా ఆధీనంలోనే ఉంది భూమి, అంటే 46 ఏళ్ల నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా యాంత్రికంగా అసైన్డ్ భూములుగా ముద్ర వేసిండ్రు. ఇది మా దగ్గర కూడా జరుగుతూ ఉంది. ఇంకా ఇష్టమిగా వాడి ఇష్ట రాజ్యం. ఇదే సర్వే నెంబర్లో మళ్ళీ ఇంకేం చేస్తారో తెలుసా? ఇంకా కొంతమంది లంగలు ఎట్లుంటారంటే, ఇదే సర్వే నెంబర్లో ఇప్పుడు అసైన్డ్ భూమి వేసింది కదా, ఇదే సర్వే నెంబర్లో పట్టా అని ఇస్తారు. మళ్ళా కొంత భూమి పట్టా అని రాస్తారు, ఆయనకి ఇష్టం వస్తే పట్టా, ఇక ఇష్టం లేకపోతే అసైన్డ్ భూమి అని చెప్పేసి పక్కకు పెట్టేస్తుంటారు. అసైన్డ్ భూమిగా ముద్ర వేశారు. ఇది చట్ట వ్యతిరేకం. పిటిషన్లో జస్టిస్ షావలి ఇవాళ విచారణ జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూడాలి. ఒక్క నిమిషం, ఇది వస్తా 16 పేజీ, పేజీ నెంబర్ 16 చూద్దాం మనం. ఏముంది, ఏం కథ అనేది మీకు అర్థం కావాలి. అసలు యాక్చువల్గా ఎంత లంగా కథలు నడుస్తూ ఉన్నాయి. 11 కదా, పేజీ నెంబర్ 11, రైట్, ఇగో 11 కదా. ఇగో న్యాయమూర్తి భూమికి సంబంధించి తమ భూములను నిషేధిత జాబితాలు చేర్చడంపై హైకోర్టులో జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి పిటిషన్ వేసిండు. ఈయన మంచి న్యాయమూర్తి, చాలా తీర్పు ఇచ్చిండు, చాలా రకరకాల తీర్పులు ఇచ్చిండు. తర్వాత ఇక్కడ ఏవి సర్వీసులకు సంబంధించి ఆ కేసులు అవి చూసిండు. తర్వాత రకరకాలుగా అన్ని కేసులు కూడా చూస్తాడు ఆయన. మంచి న్యాయమూర్తి. కాకపోతే ఆయనకే పరిస్థితి ఏంటంటే, ఇక చూసుకోరు ఎట్లున్నదో కథ. ఒక న్యాయమూర్తి అదే కోర్టులో, హైకోర్టులో మళ్ళా ఆయన పిటిషన్ వేసుకున్నాడు. ఇప్పుడు అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చి పదవి విరమణ చేసిన, ఈ మధ్యనే పదవి విరమణ చేసిండు ఆయన. హైకోర్టు న్యాయమూర్తి తనకు అన్యాయం జరిగిందని అదే న్యాయస్థానాన్ని ఆశ్రయించిండు. తనకు తన సోదరుడికి చెందిన భూములను అధికారులు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ షావిలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు ఆయన. మంచి న్యాయమూర్తి, బరాబర్. అసలు యాక్చువల్ ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ చేసేటువంటి ఆయనకు మంచి పేరున్నది. ఇటువంటి కథలు చూడరు. ఆయన హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు. ఏమని? నా భూమిని అక్రమంగా నిషేధిత జాబితాలు వేసిండు, దానికి లెక్కలేదు, పత్రం లేదు, అని ఇష్టం వచ్చినట్టుగా వేసేసిందని చెప్పేసి ఆయన బాధ. అంటే ఎట్లా నడుస్తుంది కథ అంటే ఇట్లా నడుస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఎంత అంటే మీరు ఈ విషయాన్ని తీక్షణంగా అబ్జర్వ్ చేయాలి. మీరు చాలా క్లియర్గా, మీకు చాలామంది కొంతమందికి తెలుసు, ఇంకా కొంతమందికి తెలియని విషయం కూడా ఉంటుంది. విషయం ఏంటంటే, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పిండు, మీరు ఒక్కసారి దీన్ని చూడండి. అంటే ఎంత విరుద్ధ భావజాలంతో వీళ్ళు చేస్తుంటారో, ఇట్లా జిమ్మికులు చేస్తుంటారో చూడాలి మనం. నాయకులు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జా కాలం అనేది ఎత్తేసి పడేసాడు. కబ్జా కాలం లేదు, ఎవడికి పత్రాలు ఉంటే వాడిదే భూమి అన్నాడు. పేపర్లు పట్టుకొని పోయినరు, భూములు కబ్జా చేసుకున్నారు చాలామంది. అదొక రకంగా జరిగిందా? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు, కబ్జాలో ఉండడం లెక్క, అది ఎవడు కబ్జాలో ఉంటే వాందే లెక్క. పేపర్ జాంతనాయి, కబ్జాలు ఉన్నోడికి పేపర్లు ఇవ్వాలి. అంటే మొత్తం అసలు దీనికి దానికి అసలు సంబంధం లేదు. అసలు యాక్చువల్గా కబ్జాలు ఉన్నాడా లేకపోతే పత్రాలు ఉన్నాయా ఇవన్నీ కూడా చూసి అన్ని రకాలుగా ఆలోచించి అసలు ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు, అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి దర్యాప్తు జరిగి ఆ తర్వాత ఎవరి భూమి ఏంది, అసలు నిజంగా భూమే కాదా, ఎవరికి చెందుతుంది, ఏం కథ అనే విషయాలు మొత్తం కూడా చెప్పాలి. కానీ ఏం చేస్తున్నారు, ఇప్పుడేమో కేసీఆర్ ఆధీనంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం నడిచినప్పుడు కబ్జాలో ఉంటే లెక్క కాదు, దున్నేవాడే భూమి అంటే జాంతనాయి చెల్లది, ఏం కావాలి, పేపర్ ఉండాలన్నారు. అంటే రిజిస్ట్రేషన్ పత్రాలు లేకపోతే పాస్బుక్ల వరకు ఉంటే వాళ్ళకే, పాస్బుక్లు వాళ్ళకి ఇచ్చేసిండు ఆయన. అయిపోయింది ఆ కథ. అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త కథ మళ్ళా. ఏం కథ, ఎవడు కబ్జాలో ఉంటే వాళ్ళదే భూమి, పత్రాలు జాంతన్నాయి. ఇటువంటి కథ నడుస్తుంది. అంటే నాయకులు ఇట్లా ఆడుతుంటారు అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా సమస్యలు సృష్టించబడతాయి, సమస్యలు కొత్తగా వస్తాయి. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో మళ్ళీ నాయకులను సంప్రదించిన తర్వాత మళ్ళీ వీళ్ళే పరిష్కరిస్తారు, దాంట్లో లెక్క నడుస్తుంది.
చూడరు ఇక్కడ ఎంత దారుణమనంటే ఆయన మంచి న్యాయమూర్తి పాపం, అంటే నిజంగా కూడా చాలా తీర్పులు ఇచ్చిండు. ఆయన దగ్గరికి పోతే ఆయన బెంచ్కి వెళ్ళిందంటే మంచిగా న్యాయం జరుగుతున్నటువంటి ఒక పేరు ఉండదు ఆయనకు. ఏమైందంట, జస్టిస్ అభినందన్ కుమార్ షావలి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గుబ్బడి గ్రామంలోని సర్వే నెంబర్ 103/45 ఏఏలో తనకు ఉన్న 3.26 ఎకరాలు, సర్వే నెంబర్ 103/45 ఈలో తన సోదరుడు అశోక్ కుమార్ షావలికి ఉన్న 1.04 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2025లో ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. చూసుకో, 1980లో కొంటే 2025లో ఉత్తర్వులు ఇచ్చిండట. ఏది ఇది నిషేధిత జాబితాలో పెడుతున్నామని. 1980లో చట్టబద్ధంగా ఈ భూములను కొనుగోలు చేశామని, అప్పటి నుంచి తమ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ఎలాంటి రికార్డులు ఆధారాలు లేకుండా వాటిని అసైన్డ్ భూములుగా గుర్తించడం, తగిన ఆలోచన లేకుండా యాంత్రికంగా నిషేధిత జాబితాలో చేర్చడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ సోమవారం అంటే నిన్న జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషన్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి సదరు రోస్టర్ ఉన్న ధర్మాసనం ఎదుట ఉంచాలని పేర్కొంటూ విచారణ ఈ నెల 16కు వాయిదా వేసిండ్రు. 16 అంటే ఇవాళ విచారణ జరుగుతుంది. చూసుకోరేట్లు అంటే ఒక న్యాయమూర్తికి న్యాయం కావాలని ఏం గురించి న్యాయం కావాలని, దేని గురించి, నా భూమి కథం చేసిర్రా నాయన, నా భూమి తీసుకుపోయి నిషేధిత జాబితాలో పెట్టి పడేసిండ్రు. అంటే భూ మాయాజాలం ఎట్లా జరుగుతూ ఉంది, తర్వాత ఎట్లా ఏం జరుగుతూ ఉంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇది. చిన్న ఉదాహరణ కాదు, పెద్ద ఉదాహరణ. పాపం న్యాయమూర్తి ఆయన ఏం కారణం లేదు నిజంగా. ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ నుంచి 1954 నుంచి కాస్త్ర పహాని కథా కార్ఖానా చేసాల్ బీసాల్ ఇవన్నీ కూడా ఏమన్నా పత్రాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అప్పటి నుంచి ఏమన్నా అసైన్డ్ భూమిగా ఉన్నదా అంటే ఏది లేదు. మా దగ్గర కూడా అట్లనే జరుగుతుంది. అదే సర్వే నెంబర్లా మళ్ళీ ఏం చేస్తారంటే ఎట్లా ఎంత కథలు పడుతుంటారంటే ఈ లంగల్ని అసలు యాక్చువల్గా తీసుకుపోయి మొత్తం వాళ్ళని జైలు వేసేసి మొత్తం అది సత్యదాకా జైలు వేయాలి, జీవిత కారాగార శిక్ష విధించాలి, లేకపోతే ఉరిశిక్ష చేయాలి అలా. ఇటువంటి కథలు చేసేటోళ్ళకు ఇంకా మేము సొక్కమైన వాళ్ళమని చెప్పుకుంటారు కొంతమంది. ఏమైంది ఇక్కడ, ఒక న్యాయమూర్తి తనకు న్యాయం కావాలని హైకోర్టును ఆశ్రయించిండు. అది కూడా అన్యాయం జరిగిందని పాపం. ఏ విషయంలో అంటే భూమి విషయంలో. ఎక్కడ అంటే తెలంగాణలోనే. ఆయన ఎక్కడ పనిచేసిండు, తెలంగాణ హైకోర్టులోనే పనిచేసిండు న్యాయమూర్తిగా. ఒక గంట కథలు ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి మేము ఇప్పుడు భూభారతి చేస్తున్నాం అని ఇప్పుడు చెప్తున్నారు, ధరణి చేస్తున్నాం అని చెప్పేసి, ధరణి దరిద్రం అని చెప్పేసి తీర్మానం వలన క్లియర్గా అప్పుడే చెప్పిండు. ధరణి పోర్టల్ ఓపెనింగ్ సందర్భంగానే ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మండల కేంద్రంలో మూడుచింతలపల్లిలో ఎవరు కేసీఆర్ ఓపెన్ చేసిండు. ఏది ధరణి పోర్టల్. ధరణి పోర్టల్ అద్భుతంగా ఉంటుంది, సూపర్ డూపర్ అని చెప్పేసి పెద్ద ప్రచారం. అడిగి పోయిన తర్వాత ఒత్తుడు, బటన్ నొక్కుడు, తర్వాత ఇట్లా అంతా మొత్తం డిజిటలైజేషన్ అయిపోతుంది, మొత్తం నీ భూములన్నీ కూడా బరాబర్ ఇట్లా సెట్ అయిపోతుందని చెప్పేసి చెప్పారు. ఆగమాగం జగన్నాథం. అప్పుడే ధరణి పోర్టల్ వచ్చేటప్పుడే తీర్మానం చెప్పాడు పసిగట్టి, అరే ఇది నాయనం ధరణి అనేటువంటి దరిద్రం అంటారు నాయన, ఇది మొత్తం మోసం, ఇది దీనివల్ల మొత్తం కూడా ఉన్న భూములు లేనట్టుగా, లేని భూములు ఉన్నట్టుగా, గవర్నమెంట్ భూములు ప్రైవేటుగా, దేవాదాయ శాఖ భూములు కథం చేసే విధిగా, ఇట్లా రకరకాలుగా కార్యక్రమాలు జరుగుతాయి అని తీర్మానం వలన పసిగట్టి ఫస్టే చెప్పిండు. చెప్తే కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చింది. ధరణి దరిద్రం అని చెప్పేసి ఉన్న ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. మేము సవరిస్తాం, వివరిస్తాం అనేది అవతల పడ్డారు, అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, భూభారతి తీసుకొచ్చింది. మరి భూభారతిలో ఎంతవరకు సెట్ చేస్తారో ఏం కథ అనేది చూడాలి. మళ్ళా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రయత్నం చేస్తే ఎంతవరకు ప్రయత్నం సక్సెస్ అవుతుంది, ఏం కథ అనేది చూడాలి మరి.